Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లోని శాండ్విచ్ టెస్టింగ్ అప్రోచ్. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ మాడ్యూల్స్గా విభజించి ఒక్కొక్క మాడ్యూల్ని డెవలప్ చేస్తారని మనం తెలుసుకున్నాం. ఆ మాడ్యూల్స్లో కొన్ని మెయిన్ మాడ్యూల్స్, కొన్ని సబ్ మాడ్యూల్స్, కొన్ని సబ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కొన్ని మెయిన్ మాడ్యూల్స్, తర్వాత కొన్ని సబ్ మాడ్యూల్స్, కొన్ని సబ్ మాడ్యూల్స్ ఈ విధంగా ర్యాండమ్గా డెవలప్ చేసే ఒక సందర్భంలో ఈ యొక్క శాండ్విచ్ టెస్టింగ్ అప్రోచ్ అనేది టెస్ట్ టీమ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ శాండ్విచ్ టెస్టింగ్ అప్రోచ్ని హైబ్రిడ్ టెస్టింగ్ అప్రోచ్ అని కూడా అంటారు. ఇది మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నట్టుగా టాప్ డౌన్ అప్రోచ్ ప్లస్ బాటమ్ అప్ అప్రోచ్ రెండింటిని కలిపి ఉంటుంది. అంటే ఏవైతే మెయిన్ మాడ్యూల్స్ మనకి అవైలబిలిటీ లేవో వాటి బదులుగా డ్రైవర్స్ యూస్ చేస్తారు. ఏవైతే సబ్ మాడ్యూల్స్ లేదా సబ్ మాడ్యూల్స్ మనకి అవైలబిలిటీలో లేవో ఆ యొక్క సబ్ మాడ్యూల్స్ బదులు ఈ యొక్క స్టబ్స్ని యూస్ చేస్తారు. బోత్ డ్రైవర్స్ అండ్ స్టబ్స్ ఒక టెంపరీ ప్రోగ్రామ్. అవి రిమైనింగ్ మాడ్యూల్స్కి కంట్రోల్ రిటర్న్ బ్యాక్ చేస్తుంది, డేటా ఫ్లోని రిటర్న్ బ్యాక్ చేస్తుంది. ఒక టెంపరీ లేదా డిఫాల్ట్ అవుట్పుట్ని జనరేట్ చేసి నెక్స్ట్ మాడ్యూల్స్కి పాస్ చేస్తుంది. ఈ విధంగా డ్రైవర్స్ అండ్ స్టబ్ని యూస్ చేసి అవైలబిలిటీలో ఉన్నటువంటి మాడ్యూల్స్ని ఇంటిగ్రేషన్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది కొనసాగిస్తుంది. ఫ్రెండ్స్, ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ మాడ్యూల్స్గా విభజించి డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తారు కాబట్టి ఈ యొక్క ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ యొక్క శాండ్విచ్ టెస్టింగ్ అప్రోచ్ కానీ లేదా హైబ్రిడ్ టెస్టింగ్ అప్రోచ్ కానీ Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.